టోటల్ వాడికి 30,000 దాకా పోగొట్టుకునేన్నాడు. కొంతమంది దానికి సూసైడ్ కూడా వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మెయిన్ ఇది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కే చెప్తున్నాను. మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చాలా మోసపోతున్నారు. వాళ్ళ కడుపు కొట్టిన డబ్బు దీన్ని మీరు ఏం బాగుపడతారు చెప్పండి. హలో బడీస్, నేను మీ ఎన్ఎస్ ఫుడ్డీ. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడే మసీద్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము నమాజ్ చదువుకోవడానికి. సెహరీ కంప్లీట్ చేసుకొని పోతున్నాము. ఈరోజు టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి గైస్. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళి మంచిగా పడుకునేసి నిద్రలు వేసాక ఆ టాపిక్ ఏందనేది క్లియర్గా చెప్తాను, చూసేయండి. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే బెట్టింగ్ ప్రమోషన్స్. ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఆ టాపిక్ మీద డిస్కషన్ చేద్దాము. అసలు ఏం జరిగిందంటే, ఎవరో వద్దు, నా పర్సనల్ మా ఫ్రెండ్స్ లోనే ఇలాంటి ఇష్యూ అయితే ఒకటి జరిగింది. అదేం జరిగిందంటే నేను క్లియర్ గా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు. వాళ్ళకి ఏంటంటే ఇలానే ఈ 1 విన్ అంటూ డ్రాగన్ వర్సెస్ టైగర్ అంటూ ఇట్లా సంథింగ్ గేమ్స్ ఆడేవాడు. వాడు కూడా నాకు చాలా సార్లు చూపించేవాడు, కానీ నాకు అది తెలిసేది కాదు. వాడైతే ఆడేవాడు, దాంట్లో ప్రాఫిట్ వచ్చేది, లాస్ వచ్చేది, ఇలా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళేవాడు అనమాట. ఒక్కసారిగా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ వీడియో కూడా వాడు చూస్తూ ఉండొచ్చు, కానీ వాడే తప్పుగా ఏం అర్థం చేసుకోబాకరా. ఇది నీ విషయం కొంతమందికి తెలిస్తే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. కాబట్టి నీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అసలు ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ ఒక్కసారి మామూలుగా ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఇలా బెట్టింగ్స్ ఆడుతా ఉన్నాడు. కొంచెం డబ్బు వస్తూ ఉంది, అలా బాగానే జరుగుతూ ఉంది. సడన్ కొన్ని రోజుల తర్వాత పెరిగే కాడికి వాడికి ఏమైందంటే ఆశ అనేది ఎక్కువ అయిపోయింది. ఈ డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇంకా వస్తాయి కదా అనేది దీని మీద అడిక్ట్ అయిపోయినాడు వాడు ఎక్కువ. అలా అయ్యేసరికి ఏం చేసినాడంటే, ఒక రోజు వాడు 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. దాంట్లో అదేదో సంథింగ్ ఏమో నాకు తెలియదు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ 5,000 కాస్త 10,000 అయింది. అది 10,000 అయింది కదా అనేసి ఆ రోజు నైట్ సరే అనేసి సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయేసి నెక్స్ట్ డే ఏం చేశాడు, అరే నేను 5,000 యాడ్ చేసి 10,000 అయింది కదా, ఈరోజు 10,000 యాడ్ చేద్దాము 20,000 అవుతుంది అనే మైండ్ సెట్ తో యాడ్ చేసినాడు. యాడ్ చేసిన తర్వాత అదేమైందంటే, 10,000 యాడ్ చేశాడు, 5,000 పోయింది. పోతే ఇంకా 5,000 ఉంది. ఇంకో 5,000 మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ 5,000 వేద్దాం అనేసి మళ్ళీ వేసాడు, అది పోయింది. ఇప్పుడు ఏమైంది, మొత్తం లాస్ లో ఎంత ఉన్నాడు, 20,000 లో 10,000 దాంట్లో ముందే వచ్చింది, 10,000 లాస్ లో ఉన్నాడు. మళ్ళీ ఆ 10,000 మళ్ళా తీసుకోవాలనేసి వాళ్ళ డాడీ అకౌంట్ లో డబ్బులు ఉంటే అవి ఎత్తి మళ్ళీ దీంట్లో వాడినాడు. అది ఒక 20,000 ఉంటే అది వాడేసాడు. అది వాడి అది కూడా వెళ్ళిపోయినట్టు చేసుకున్నాడు. టోటల్ వాడికి 30,000 దాకా పోగొట్టుకునేన్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేయడం వల్ల వాళ్ళని నమ్ముకొని ఉన్న సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఆ తప్పులని చేసి అలా ఇలా చూడండి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అకౌంట్ లో నుంచి డబ్బు అది ఎందుకు పెట్టుకున్నారో ఏంటో తెలియకుండా మా ఫ్రెండ్ ఇట్లా వాడేసి పోగొట్టుకున్నాడు. అలా ఏమవుతుందంటే, కొంతమంది దానికి సూసైడ్ కూడా వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అంతగా వీడియోస్ చేయాలనుకుంటా ఉంటే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, ఫన్నీ వీడియోస్ చేసి జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదే ఎలా చేయండి. నేను మెయిన్ ఇది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కే చెప్తున్నాను, ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ ని ఆపేయండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ చాలా మోసపోతున్నారు. వాళ్ళ కడుపు కొట్టిన డబ్బు దీన్ని మీరు ఏం బాగుపడతారు చెప్పండి. సో నేను వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయబాకండి, మీరు కూడా ఆడబాకండి. ఒకవేళ మీకు బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, ఆశపడి ఎంతో కొంత వస్తుందని ఆశతో అస్సలు ఆడబాకండి. ఈ రోజు వస్తాయి, రేపు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఫ్రీగా వచ్చిన డబ్బు ఏ రోజు మిగలదు, ఇది గుర్తు పెట్టుకోండి. మీ ప్రాణానికే హాని ఆ డబ్బు, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇలాంటి యాప్స్ ని ఎంకరేజ్ చేయకుండా కష్టపడండి. కష్టపడిన డబ్బు అయితే మనకి ఎప్పుడు మిగులుతుంది, ఇలా ఊరికే వచ్చిన డబ్బు మిగలదు అనమాట. సో ఇంక నుంచి ఇలాంటి ప్రమోషన్స్ ఏమి పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి. మీ మమ్మీ డాడీని మంచిగా చూసుకోండి, అంతే నేను చెప్పడం అయితే. సరే అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. బై బై బడీస్.